నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య. డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ సీజన్ 6 క్రీడా పోటీలు. సముద్రాల మನೆమ్మ మారయ్యల ప్రేమ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ. మెదక్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిల్లికొట్టాల్లోని ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శివరాములు కుటుంబ కలహాలతో శివరాములు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. ఇక మెదక్ జిల్లా కుటుంబ కలహాలతో మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ పట్టణంలో సోమవారం జరిగింది. ఇక స్థానికుల కథనం మేరకు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లికి చెందిన శివరాములు మెదక్ మాజీ ఎమ్మెల్యే వద్ద డ్రైవర్ గా పనిచేశాడు. భార్య, 2 పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ పిల్లి కొట్టాల వద్ద ఉంటున్నాడు. కాగా భార్య భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్య ఇంటి వద్ద లేని సమయంలో సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుమారుడు లేచి చూస్తే ఫ్యాన్ కు వేలాడుతున్న శివరాములు మృతదేహం ఉంది. ఇంకా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మందు తాగుకుంటూ బాగా ఇట్లనే లొల్లు చేస్తాడు. లొల్లు చేసి ఆ మందు మైకంలో ఏం చేసినావు, ఎంత కొట్టున్నావో ఇట్లా కొట్లాడుంటే కూడా అవుతుంది. అట్లా 2-3 సార్లు ఇది ఊరేసుకుంటే అందుకు పోతే నుండి గుంజేసుకుంటే ఇట్లా సర్దుకుంటా చేసినాయి. నిన్న నేను లేను, మొన్న చిన్న జర ఆర్థికంగా గొడవ ఉండే మొన్న మా ఇద్దరికి వేరే విషయంలో. ఇక ఇట్లా ఆర్థికంగా అయితే ఇక జర ఇద్దరం ఆయన నన్ను కొట్టిండి ఇట్లా నెట్టేసుకుని కూడా అయింది. ఇక లొల్లైనాక ఇక మళ్ళీ కలిసి ఇంత మళ్ళీ మందు తెచ్చుకుంటే తాగు అని ఇంత వంట చేసి పెట్టి నేను తిన్నాము, పండుకున్నాము. ఆ రోజు నిన్న పొద్దున ఆదివారం రోజు నేను పొద్దుగాల డ్యూటీకి పోయినా సార్. నేను మైనార్టీ కాలేజీలో చేస్తాను, సెక్యూరిటీ గార్డ్. డ్యూటీకి పోతే మీరు నా రిలీవరు రాలేదు. పొద్దుగాల షిఫ్ట్, రాత్రి షిఫ్ట్ నాకే పడ్డాయి. నేను ఇటు ఉన్నాయి. ఇక అయితే ఇక అదే గొడవ వాళ్ళని మాట్లాడుకోకుండా ఉన్నాం. కానీ పొద్దున మాట్లాడినా నేను ఫోన్ పెట్టేసిన. ఇక రాత్రి తాగిండట. మళ్ళీ తాగి ఇక రాత్రి నా కొడుకుండే, మా కొడుకుని పక్కకు వండబెట్టుకొని అయ్య కొడుకుని పట్టుకొని అన్నారట. ఇక ఎన్ని గంటల సమయంలో లేచి బయటకు వచ్చి గొల్లెం పెట్టి కిందికి పోయి కింద రూమ్లో మా మామ ఉంటాడు అన్నట్టు. మా మామ అడ్డం పోతే మా మామని నూకేసిండట. నూకేసి లోపలికి డోర్ పెట్టుకున్నట్ట సార్. నేను పొద్దుగాల నా దగ్గరికి మనిషి వచ్చి మా మామకు ఆరోగ్యం బాగలేదని చెప్పి తొలుకొని వచ్చింది. వచ్చి చూసినాకనే నాకే షాక్ అయిపోయింది. యాలాడుతున్నది చూసి. ఇంకా ముందుకు మా మామని హాస్పిటల్కి తీసుకొచ్చాం. గట్లనే కావచ్చు అనుకొని నేను అనుకున్నాను ఈయన ఇట్లా చేస్తాడని నేను అనుకున్నాను. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతతో పాటు స్నేహం ఏర్పడుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో డాక్టర్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ 6 క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీం కు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పుల్లారావు, దేవరకొండ డాక్టర్స్ రేణుగోపాల్, బాబురావు నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే తరహాలో డాక్టర్లు అందరూ కలిసి క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ డాక్టర్లు నిత్యం 4 కోట్ల మధ్య ప్రజలకు వైద్యం అందిస్తూ మానసిక ఒత్తిడిలోనూ అవుతూ ఉంటారని తెలిపారు. ఆహ్లాదంతో కూడిన స్నేహపూర్వక ఫ్రెండ్లీ క్రికెట్ ఆడటం ద్వారా మరింత శారీరక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన నల్గొండ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ డాక్టర్ పుల్లారావుకు ట్రోఫీని అందించారు. ఈ కార్యక్రమంలో విన్నర్ గా గెలిచిన దేవరకొండ ఛాంపియన్ స్కూల్ బహుమతులను అందజేస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ డాక్టర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా అందజేస్తూ, ముఖ్యంగా భవన నిర్మాణంతో పాటుగా చిన్న మిషన్ జరిగిపోయింది. వాస్తవానికి ఆర్గనైజేషన్ లోపల కూడా జరిగింది. అడిగా మా కృష్ణ బాబు పంచాయతీ మీటింగ్ పెడతాను. నాకు తెలియదు. ఇక మా చైర్మన్ అడిగి వెళ్ళిపోయి మా ఎంపీ గారు దేవుడు పోయినట్టుంది బాబు. ఎందుకంటే లోకల్ మున్సిపల్ చైర్మన్ అవుతాను, తర్వాత ఎంపీ గారు అంటే వాస్తవం నాకు కూడా తెలియదు. నేను మర్చిపోయింది మీరు ఉందని. నేనేదో ప్రోగ్రాంలో ఉంటే ఇప్పుడు డాక్టర్ ఎందుకు పోవాలని చెప్పేసి మా పేరు చెప్తుంది. డాక్టర్ ప్రోగ్రామ్ అంటే నేను వచ్చింది లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉంది. అందుకే ఆ ప్రోగ్రాంలో ఉండి మనం నేను లేకపోతే వాస్తవం నేను కూడా చెప్పేవాళ్ళను. మనం కూడా అన్ని భావించ కూడా. ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల నా వైపు నుంచి ఫీల్ అవుతున్నవాడు. నేను నాకు చెప్పేది మీకు చెప్పలేదు. నేను లోకల్ మున్సిపాలిటీ చైర్మన్, మా డాక్టర్ సార్ తప్పు రెండు తప్పు. ఎందుకంటే మీకు నాయకులు మీకు తెలియదు. కానీ ఆయన ప్రోటోకాల్ మంచి అన్ని తెలుస్తున్నాడు. ఆయన కరెక్ట్ ప్రోగ్రామ్ తెలియవచ్చునే. సరే వచ్చిన గ్యాప్ వచ్చింది తెలియదు, మీకు తెలిసే పొరపాటు జరిగింది. అటువంటి ఫస్ట్ మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రాంలో అటువంటి జరగకుండా గ్యాప్ జరగకుండా చూసుకోండి. సరే మంచి ప్రోగ్రాం. మీరంతా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా
ఇవాళ మా ప్రాంతంలో క్రీడాంగణం నిర్వహించుకొని ఈ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో మరి విజయం సాధించినటువంటి ఎవరు వినయ్ నల్గొండ టీం డాక్టర్ పునరావు గారు ఆయన రన్నర్ టీం దేవరకొండ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా 1 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏం లేదు రోజు ఈ ప్రాంతం కాదు మీకు కూడా మానసికంగా మనస్ఫూర్తిగా బయట ఒక ఉత్సాహం వస్తుంది నలుగురు చూడినప్పుడు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమం ఉంది. ఈ ప్రాంతంలో కూడా చూస్తున్న స్థలం లేకనే బాధ్యత తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక స్టేడియం నిర్మాణం చేస్తారు. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి పవన్ పట్ల. ఎందుకంటే మీరు క్రికెట్ ఆడడం కోసం క్రికెట్ వాడుకొని వస్తారు. ఇవాళ నేను మా గుమ్మడి కాదు మా పంచాయతీ సెక్రటరీ క్రికెట్ ఆడితే మేము కంపల్సరీ ఆడుకుంటాం. కంపల్సరీ అనేది ఏం చేసిన వాళ్ళు కూడా చేసిన గవర్నమెంట్ అంటే కొంత బాధ అనిపిస్తుంది. తప్పకుండా మీకు వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత ఎవరికి ఆ లోటు రాకుండా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ఇక్కడ క్రీడా మైదానం ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు తీసుకున్నాను. దేవరకొండ కూడా చాలా మంది క్రీడాకారులు వాకింగ్ పోయినటువంటి టాకింగ్ పోయినటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మనిషి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో దీనికి అందరికీ కూడా ఆ రకమైన సౌకర్యం కల్పించే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు వచ్చినా నా కోరికల్లో ఒకటే. ఎందుకంటే పేదవాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటారు. ఎప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు ఎంత గొప్పగా వచ్చినా నా కింది పేదవాళ్ళు చూడడమే ఇష్టం. ఎందుకంటే డబ్బులు పేదవాళ్ళు ఎప్పుడైనా పైకి చూసుకుంటారు. కానీ కింద ఉన్న వృత్తుల స్థాయిలో ఉన్నటువంటి పేదవాడు మన వైపు చూస్తాడు. ఆ మన వైపు చూసేటువంటి వ్యక్తిని మనం చూడాలి. అది నా ఆలోచన. అందుకే దయచేసి మీ డాక్టర్లు కూడా ఏ పేదవాడు వచ్చినా సరే మీ ఆసుపత్రుల్లో మీకున్న ఇబ్బందులు మీకుంటే కాదని కానీ ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ళు 10 రూపాయలు ఎక్కువ తక్కువ వాళ్ళు కష్టం చేసి ఒకసారి వైద్యం చేసుకునే చాలా మంది పడుతున్నాయి. నిజంగా ఒక్కోసారి వాళ్ళ పరిస్థితి చూస్తే ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మీకు ఉన్నటువంటి సులభంలో మీరు ఫ్రీ ట్రీట్మెంట్ చేయండి హాస్పిటల్లో నేను అన్నాను. కానీ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కష్టమో సుఖమో ఏదో వచ్చినో చేస్తున్నా మేము చేయలేదు అన్నట్టు అని అప్పుడు ఎవరు వచ్చినా ఖచ్చితంగా అక్కడ కూడా పేదవాళ్ళ వైపు మీరు చూడాలి. డాక్టర్లు దేవుడుగా మీరు వాళ్ళకి అన్నగా నిలబడాలని చెప్పి మరొకసారి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మీకు అందరికీ కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్ చెప్పినా ఇప్పుడు కూడా చెప్పినా దేవరకొండ ప్రాంతంలో డాక్టర్లకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంతం వచ్చినా ఈ నియోజక ఎమ్మెల్యేగా మీకు అన్ని రకాలైన అండగా ఇస్తాం. నేను కోరుకున్న విధంగా మీరు పని చేయండి. మీకు ఇంట్లో పనులు మీరు చేసుకోండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం, మానవుని అన్ని అవయాల కన్నా కళ్ళే ప్రధానమని దేవరకొండ లయన్ సముద్రాల ధనంజయ లక్ష్మి అన్నారు. సముద్రాల మారెమ్మ మారయ్యల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, సంపాదించిన దాంట్లో కనీసం 10% సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని, పేద విద్యార్థుల కోసం విద్యాపరంగా సహాయం అందిస్తామని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలలో గ్రంథాలయంతో పుస్తకాలతో పాటు కుర్చీలను, టేబుల్స్ ను, ఫర్నిచర్ ను అందించామని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలకు లైబ్రరీ ఖర్చులు, పుస్తకాల నిమిత్తం 5,000 అందిస్తామని, ఏడాది కూడా 5,000 అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వనం భిక్షమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన తన పుట్టినరోజు పురస్కరించుకొని పాఠశాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి అద్దాలు తన సొంత ఖర్చుల నిధులతో అందిస్తామని తెలిపారు. డెవలప్ చేయడం అక్కడి నుండి మన పాఠశాలలో వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేయడం అక్కడి నుండి మొదలైపోయింది. నేను కొనియాడుతున్నాను. సార్ ఫస్ట్ చేశారు కాబట్టి ఇంకా అందరూ అదే దారిలో మన పాఠశాలకు వచ్చి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. లైబ్రరీ కూడా అమౌంట్ సార్ ఇస్తూనే ఉన్నారు. మొన్న అమెరికా సైంటిస్ట్ గా ఉండి ఇండియాకు వచ్చి 20-30 ఏళ్ళు కష్టపడి మన కొన్ని రకాల ఐటెంలు మనకు పరిచయం చేశారు. మిల్లెట్స్ అని చిరుధాన్యాలను నామం చేశాడు. సామలు, ఊదలు, అరికలు, కొర్రలు, అంటు కొర్రలు అయి మీరు ప్రతిరోజు మీ మేడం చెప్తున్నాను ఒక ఐటెం పెట్టండి. మీరు ఒక్క ఐటెం అన్నా పెట్టండి. ముఖ్యంగా మీ ఆరోగ్యమే వాళ్ళ ఆయుధం. కాబట్టి మీరు కూడా మిల్లెట్ తినండి, మీరు బాగుండండి, మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఈ పుస్తకం మీ ముందర ఆవిష్కరించిన చాలా చాలా థ్యాంక్స్. మీకు ఇప్పటికే చాలా టైం ఉంది, ఇంకా చెప్పాలని ఉంది, కానీ పర్వాలేదు మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ నేను మీకు నా బర్త్డే నాడు మీ కళ్ళ పరీక్షలు జరుగుతాయి, అద్దాలు ఇవ్వబడతాయి. మీకు ఇప్పుడు అద్దాల పంపిణీ చేస్తాము. మా వల్ల మీకు అనీజ్ అయినందుకు మరొకసారి క్షమించాలి. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్.
సార్ ఇటు చూడండి సార్ ఒకసారి సార్. సార్ ఇటు చూడండి, ఇటు చూడనా సార్, ఇటు చూడండి సార్. ఏం కాదులే. సేవ చేసిన బీద వాళ్ళ కళ్ళ ఆపరేషన్ మొదటి. నెక్స్ట్ ఏం ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఎవరు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా? మీరు చూపించి మంచిగా చేయాలనేదే నా ఏం. ఒకరికి సేవ చేసేకపోయిన వాళ్ళు ఫ్యూచర్ ఇండియా. మా లయన్స్ క్లబ్ నుంచి ముఖ్యంగా మా అమ్మా నాన్న నాకు సేవ ట్రస్ట్ నుంచి కొన్ని పనులు చేస్తున్నాం లయన్స్ క్లబ్ తోని వేరేతోని. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ వేదిక ముందున్న వాళ్ళకు వేదిక పైన ఉన్న వాళ్ళకు నేను అర్ధగంట లేట్ వచ్చాను, ముందు నన్ను క్షమించాలనేది. మీ విలువైన అర్ధగంట నా వల్ల పోయినందుకు నన్ను క్షమించాలి. నాకు ఇక్కడ ఐ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చాను నేను. మీరు ఇక్కడ యోగా చేస్తారు, మీరు అంతా యోగా టీచర్ ఉందా వెళ్ళిపోయిందా? యోగా చేస్తారు మీరు. యోగా డే నాడు వచ్చినప్పుడు మీ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ అంతా బాగుంది, లైబ్రరీ లేదని నన్ను చేసుకున్న తల్లి, ఇంకొక చిన్న చెల్లెలు, ముగ్గురు తల్లులు. ఈ తల్లి పేరు మీద ఈ లైబ్రరీ పెట్టాలని పెట్టాను. ఈ మాకు సపోర్ట్లు కొట్టాడు. నాలాంటి వ్యక్తితోని భార్యగా ఉండడం ఎంత కష్టమో దానికే తెలుసు. చాలా కష్టం. నేను మంచి భర్తను కాలేకపోయాను. మీరు అనుకోవద్దు, మీకు మంచి భర్తలు రారు. ఇవ్వాలి, మీరే మంచి భార్యలు కావాలి. అవునా కాదా? ఇల్లాలను బట్టి ఇల్లు బాగుంటుంది తప్ప భర్తల వల్ల ఏముండదు. నా ఇల్లు బాగుంది, నా పిల్లలు బాగుంది అంటే మై మిస్సెస్. నేను చేసే త్యాగానికి ఎంతో ఫలిస్తుంది. నా నిజంగా మీరు అనుకున్నంత డబ్బున్నోని కాదు. ఉన్న డబ్బులో 10% ఖర్చు పెట్టి 90 నేను తింటాను. నేను ఎక్కువ సంపాదలేదు, ఎక్కువ సంపాదన కూడా నాకు అంత అవసరం లేదు. నా నిజంగా అవసరం లేదు. నాకు ఎంత అవసరం ఉందో అంతే చేస్తా పని, ఎక్కువ చెయ్యను. అది నా ఫిలాసఫీ. కనుక మీ అందరికీ ఇంకొకటి, మన ఈ మధ్యకాలంలో నేను కాదర్వల్లి శ్యాంప్రసాద్ రెడ్డి తిరుగుతున్నాను. మీ ఆరోగ్యంకి ఆహారమే ముఖ్యమన్నారు. ఆ పుస్తకాలు మెదక్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జూనియర్ కళాశాల నుండి రామదాస్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ మీదుగా వెల్కమ్ బోర్డు వరకు శివాజీ శోభయాత్ర పురవీధుల గుండా ద్విచక్ర వాహనాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి శివాజీ కమిటీ సైన్యం సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ శివాజీ తల్లి జిజియాబాయి గొప్ప హిందూ భక్తురాలు. ఈమె హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఉండాలని శివాజీకి బాల్యం నుంచి రామాయణము మహాభారతం కథలు వర్ణించి చెప్పి అతనిలోని శౌర్యాన్ని రగిలించి ఒక వీరునిగా తీర్చిదిద్దును. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలులను ఎదిరించిన యోధుడిగా శివాజీ నిలిచారని కొనియాడారు. వివిధ రకాల పార్టీలు కావచ్చు, అధినేతలు కావచ్చు, మరి ఎక్కడైతే ధర్మం కోసం, ఈ ఆచారం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం నిలబడతామో తప్పకుండా భారతదేశం ఈరోజు సూపర్ దేశంగా, అదేవిధంగా ప్రపంచాన్ని శాసించే దేశంగా మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా అవసరం ఉన్నది. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులను అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఇంకా ఐక్యంగా సంఘటితంగా ఉండాలి. ఆ సంఘటితం కోసం చేసిన మహానీయులను గుర్తించుకోవాలి. మా ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి గొప్ప నాయకులను మనం నిత్యం స్మరించుకుంటూ ఆ బాటలో పయనించాలని చెప్పే సందర్భంగా మీకు అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా, అదే మొదటి వార్షికోత్సవ సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవుకుంటా ఉన్నా. జీవిత చరిత్ర తెచ్చుకున్నట్లయితే ఈ సమాజ సంపద కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, భారతదేశం సంఘటితంగా ఉండడం కోసం మనం చేయాల్సినటువంటి పనులు ఏంటన్నది మనకు అందరూ కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి శివాజీ జీవిత చరిత్ర అందరూ కూడా తెలుసుకోవాలి. చాలా మంది చిత్రీకరిస్తారు శివాజీ ఏదైనా అంటే హిందువులు మాత్రమే పోరాడిందో ముస్లింలు నన్ను వ్యతిరేకించదని కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గమనించాలి. ఎక్కడైతే ముస్లిం అరాచక పాలన, ముస్లిం సైనికులు కావచ్చు, మొఘల్ సామ్రాజ్యం కావచ్చు, దక్కన్ సుల్తాన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేస్తుంటే బెంపుల్లా విజృంభించి అక్కడ పోరాటం చేసింది తప్ప ఎన్నడూ కూడా వాళ్ళకి కావాల్సిన కిచ్చపరిచిందో వాళ్ళకి దాడులు చేయలేదు.
మరి ఆయన ఆ రోజు పురాణ గౌరవించి ఆయన సైన్యం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన సైన్యంలో సైనికాధికారులు కావచ్చు, అదే పరిపాలన మంత్రులు కావచ్చు కూడా ముస్లింలు ఉన్నారు. కానీ చరిత్ర మొత్తం నాటి నుంచి నేటికి పరిపాలించిన పాలకులందరూ కూడా ఆయన కేవలం ఒక సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఆయన మొత్తం భారతదేశానికి సంఘటితం కోసం, భారతదేశం సంఘటితంగా ఉండాలి, గోరక్షణ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు సంపూర్ణమైన భద్రత ఉండాలి, స్త్రీలు జరుగుతున్నటువంటి అసమానతను తొలగించాలి, సతీ సహగానం లాంటి వ్యవస్థలందరినీ నిర్మూలించాలన్న ఒక గొప్ప ఆశయం కోసం పోరాడి అణచివేతకు తిరుగుబాటు చేసింది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. మనం అందరికీ అందుకే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మరి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర అందరం తెలుసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి వారి యొక్క పోరాట పట్టుమను వారు ఏ లక్ష్యం కోసం అయితే, ఏ ధర్మం కోసం అయితే, భారతదేశ సంఘటితం కోసం అయితే పోరాడిందో ఆ యొక్క ఉనికిని ఆ యొక్క స్ఫూర్తిని మనం నరనరా నిలుచుకొని ముందుకు పోదామని అందరికీ కూడా మీకు పిలుపునిస్తూ, అంతేకాదు ఈ రోజు ఇక్కడ మెదక్ పట్టణం నడిపోతున్న మరి శివాజీ మనకందరూ కూడా ప్రతి వాడ నుంచి ప్రతి గల్లీ నుంచి కూడా మనం మీద ప్రధాన కూడల్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. శివాజీ మహారాజ్ చూసినప్పుడల్లా మనకు అదొక స్ఫూర్తిని కలగాలి. ఆ శివాజీ మహారాజ్ యొక్క ఆ అడుగుజాడలో మనం నడవాలి. ఈ భారతదేశం ఇంకా సంఘటితం కావాలి. వాస్తవానికి ఇన్ని రోజుల తర్వాత అంటే దాదాపు 60-70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇప్పుడిప్పుడే భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి, ప్రపంచంలో అగ్రదేశంగా నిలబడే స్థాయికి మనం పోతా ఉన్నాం. దానికి శివాజీ మహారాజ్ కూడా స్ఫూర్తిగా ఈనాటి పాలకులందరూ గారి యొక్క పోరాట పట్టిన భారతీయులందరూ మనం ఎప్పటికి కూడా కలకాలం నిలుపుకోవడమే కాదు, ఆచరణ సాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా వారు మనకు నిజ జీవితంలో చూపించింది. కాబట్టి మనం అందరం కూడా వారి జీవితాన్ని స్ఫూర్తిగా నిలుపుకొని ముందుకు పోవాల్సినట్టు అవసరం ఉన్నదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇంకొక విషయం, మరి శివాజీ గారు పుట్టిందే ఇందాకనే మన అధ్యక్షుడు చెప్పినట్టు మరి ఈనాడు ఫిబ్రవరి 19, 1627 17వ శతాబ్దంలో జన్మించిన నాటికి ఈ భారతదేశం చాలా మంది అంటే దక్కన్ సుల్తాన్లు కావచ్చు, మొఘలు కావచ్చు, వాళ్ళ యొక్క అరాచకాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మరాఠా ప్రాంతంలో ఏదైతే హిందూ జాతి మహిళలపై కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం పైన కావచ్చు అరాచక దాడులు చేస్తూ తన మాన ప్రాణాలు గాలిగా తీసిన రోజుల్లో మరి శివాజీ గారు తన 100 మీసాల వయసులో అంటే 16 సంవత్సరాల వయసులోనే యుద్ధం చేయాలి, ఏ ప్రాంతం అయితే అణిచివేత గురవుతుందో అక్కడనే పోరాటం మొదలవుతుంది అన్నట్టు ఆత్మ గౌరవం కోసం మరి బయలుదేరి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఏదైతే స్వయం పాలన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రాంతం మీద. తప్పకుండా ఈ ప్రాంతం అన్యాయం గురవుతున్నది, మన శంకర్ పూరించాలి అణచివేతపై అని చెప్పేసి బయలుదేరి దాదాపు 40 సంవత్సరాల పాటు కూడా ఆయన అనేక యుద్ధాల్లో విజయం తన సైన్యాధికారులు తనకు ఉన్నటువంటి 1000-1200 10,000 మంది వరకు సైన్యాన్ని తయారు చేసుకుని ఒక గెరిల్లా పోరాటం మిత్రులు చాలా మంది తెలుసు. కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లో అడుగు వెనుకేసి మరోసారి సమయం వచ్చినప్పుడు 4 అడుగులు ముందుకు యుద్ధం చేసి యుద్ధ నీతిని ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప మహానాయకుడు, మహా యుద్ధ నీతి చాణక్యుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఆ రోజు చాలా మంది చరిత్ర చెప్తున్నారు, చరిత్ర చెప్పలే. భారతదేశంలో మహానుభావులు చాలా మంది ఈ దేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి మరి మహానీయుల గురించి కావచ్చు ఎక్కడ కూడా మనకు బోధించబడి లేదు. కానీ మిత్రులు మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జయించాలి అని చెప్పేసి ఆ విధంగా తల్లి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఒకానొక సమయం లోపల శివాజీ సైన్యం ఎట్లాంటిది అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఏదో ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్న వాళ్ళం ఉన్నాం. కానీ శివాజీ చక్రవర్తి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతము, కొండ కోన ప్రాంతము. మావలీలు అడవి ప్రాంతంలో ఉంటే అడవి మనుషులు, కనీసం అక్షరాభ్యాసము తెలియనటువంటి వాళ్ళు, కనీసము సమయస్ఫూర్తి సంస్కృతి అంటే సంస్కారం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, కనీసం వస్త్రధారణ తెలియనటువంటి వాళ్ళు, అడవుల్లో ఉండేటటువంటి మావలీలు. ఒక శిల్పి ఏ విధంగా అయితే ఒక మామూలు శిల్పాన్ని తీసుకొచ్చేసి చక్కటి విగ్రహం లాగా ఏ విధంగా అయితే చక్కదిద్దుతాడో తీర్చిదిద్దుతాడో ఆ విధంగా అనామకులైనటువంటి మనుషుల్ని చురకత్తులాగా తయారు చేసి 1000 మందితో ఒక సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ సైన్యంలో ఉన్నటువంటి సైన్యం ఎట్లాంటిది అంటే ఒకనొక తల్లి లోపల తల్లి సుముఖంగా ఒక విషాద దృక్పథంతో కూర్చున్నప్పుడు, అమ్మ ఏంటి నీ కోరిక అంటే అక్కడ బయటకు తీసుకెళ్లి అక్కడ కొండరానే కోట మీద ఆ జెండా ఎగురుతుంది చూడు, ఆ జెండా స్థానంలో కాషాయ జెండా ఎగరాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క అక్కడ కాషాయ జెండా ఎగిరినట్టయితే నాకు ఆనందంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తన సైన్యంతో
సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ కోట జయించాలి అంటే నా కడుపులో పుట్టే శిశువు ద్వారా నా యొక్క కార్యదీక్షను నెరవేర్చుకుంటాను, నా సంకల్పాన్ని నెరవేర్చుకుంటానని చెప్పేసి ఆ విధంగా తన గర్భంలో ఉన్నప్పటి నుండే ఆ యొక్క పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఈ ధర్మ సంస్కృతిని సమాజాన్ని చైతన్యవంతం చేసి ఈ సమాజాన్ని సంస్కరించి భారతదేశం పరమాణవ స్థితికి వెళ్లేలాగా మళ్ళీ కాషాయమయం అయ్యేలాగా అట్లాంటి వీరుణ్ణి నాకు ప్రసాదించమని చెప్పేసి ఆ తల్లిని కోరుకున్న కారణంగా ఆ యొక్క కోరిక మేరకు జన్మించినటువంటి వ్యక్తే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ విధంగా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, ఆలయ ఈవో విజయరామారావు శాల్వాతో సన్మానించారు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు, వేద పండితులు. దర్శనానంతరం ప్రజా సంకల్ప యాత్ర బస్సులు ప్రారంభించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు పటేల్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి బలపరచాలని, బస్సు యాత్ర విజయవంతం చేయాలని, గడప గడపకి బీజేపీ ప్రచారం జరగాలని నేను కోరారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 18 మంది కార్పొరేటర్ తిరుగుబాటు చేసి అవిశ్వాసం దిశగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస నోటీస్ అందించి గత నెల రోజుల నుంచి క్యాంపులో ఉండి 19వ తారీఖు అనగా ఈ రోజు అవిశ్వాసం ఉండటంతో 144 సెక్షన్ మధ్య భారీ బందోబస్తు ప్రారంభమై కానున్న మేయర్ పై అవిశ్వాసం. వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలర్స్ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ చౌరస్తాలో గొప్ప ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటి పూర్ణ మాట్లాడుతూ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ సికింద్రాబాద్ సెంటర్ లో ఈ బ్రాంచ్ ను ఓపెన్ చేయడం ద్వారా సంతోషకరమని తెలిపారు. ఫైన్ అన్నది దొరకాలి అని అంటే అది హ్యాండ్ పడాలి అని అంటే అది 9 months లో వచ్చింది. అండ్ సెకండ్ మేము లాంచ్ చేసిన స్ట్రీటెడ్ జ్యువెలరీలో మాత్రమే కావాలి.
was very interesting and and movie it was not possible to buy and okay every price wants to wear and అందరికీ తీసుకోవడం కొంచెం కష్టం. Not everyone is not possible. So okay వాళ్ళకి ఒక్కొక్క బడ్జెట్ సో వాళ్ళ బడ్జెట్ they can decide right ఏ కలెక్షన్స్ కావాలి ఆ స్టైల్లో మంచి డిజైన్ క్లోత్స్ అండ్ ఓల్డ్ we started with bangles and unique bangles which are and nice wishing more success and ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఆంటీ ఇయరింగ్ ఎంత బాగుంది నేను ఎక్కడ చూడలేదు నిజంగా బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ అసలు ఇలా ఒక ఇయరింగ్ సో ప్రిటీ అండ్ బ్యాంగిల్స్ సో ప్రిటీ చాలా Which one your favorite ma'am? Which one your actually not be free జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి వార్డు మాట్లాడుతూ 100 రోజుల్లో పథకాలు అమలు, ప్రజాపాలన నియంత్రణ పోయాయి, పెట్టుకోవడం భూములు, నిధులు దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ జనగామ ప్రజల మనసులో కొమ్మూరు గెలిచినట్టు కానీ 18,000 దొంగ ఓట్ల పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించాయి. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అట్టేటం ఉంచిందని, తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల యొక్క ఉద్యమం కానీ కొందరు స్వార్థ రాజకీయ పరులు మేమే తెలంగాణ రాష్ట్రం తెచ్చాము ప్రగల్భాలు పలుకుతున్నారని గత ప్రభుత్వ నాయకులపై దుయ్యబట్టారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని తెరాస నాయకులకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. జనగామ జిల్లా ప్రజలతో మమేకమై జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు అవుతాయి. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓటర్ లిస్టు తీసుకొస్తా, ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి ఈ వ్యక్తి ఏ ఊళ్ళో ఏవి దొంగ ఓట్లు నమోదైనా అవన్నీ నేను ముంగట పెడతా. ఆ వ్యక్తి కూడా బయట వాళ్ళే నేను రుజువు చేస్తా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్నికల ఓటర్లను నమోదు చేసే ముందు అధికారులు అనౌన్స్ చేస్తారు, ప్రకటన ఇస్తారు. శిష్యులతో మన జనగామ టౌన్ అభివృద్ధి కొరకు TUF5DC ద్వారా దాదాపు 25 కోట్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాని ద్వారా జనగామ పట్టణంలోని ప్రజలందరికీ కూడా సాగునీరు కానీ అభివృద్ధి పనులు కానీ ఇక్కడ మన రంగప్ప టెంపుల్ నుంచి రంగప్ప చెరువు నుంచి వచ్చే నీళ్ళు వార్డ్ నెంబర్ 3లో వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పోలేరు అంత మొత్తం నీళ్ళలో నీళ్ళు ఉంటాయి. అక్కడ కూడా నేను ఒక చుక్క నీళ్ళు రాకుండా నేను ఈ సంవత్సరమే చేస్తాను. దానివల్ల గాలి మొత్తం కూడా దాదాపు 2-3 వారాలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆశీస్సుతో పట్టణానికి 25 కోట్ల గురించి ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 4 మండలాలకు ఉన్నటువంటి చీరాల పట్టణం గురించి కూడా, మున్సిపాలిటీ గురించి కూడా ఒక 10 కోట్ల గురించి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే జీవోలు వస్తే మీకు నేను చెప్తాను. ఈ రకంగా ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంలో జనగామ పట్టణాభివృద్ధి కొరకు, జనగామ రూరల్ మండలాల అభివృద్ధి కొరకు ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. దీని ఒక హన్మకొండ వరంగల్కు సమానంగా మనకు వెల్కమ్ బోర్డు, సుందరీకరణ విషయంలో, అదేవిధంగా తాగునీటి విషయంలో, అదేవిధంగా రోడ్ల విషయంలో, వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎండలకు రాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడం కొరకు నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాం. ఈ ప్రజలకు ఎప్పటి కూడా నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటా. ప్రజల ఇబ్బందులు అన్నీ కూడా పోయే విధంగా నేను రాబోయే రోజుల్లో చేస్తాను. ముందు ప్రజలకు ఇచ్చి మోసాలు చేసి ఓటు వేయించుకుంటే తర్వాత ప్రజలు నష్టపడేది, బాధపడేది ప్రజలు. ఇటువంటి దుర్మార్గులకు సరైన గుణపాఠం కనీసం భవిష్యత్తులోనైనా చెప్పాలని నేను ప్రజలను కోరుతున్నా. నేను మాత్రం నిజాయితీగా నైతిక విజయం జనగామ ప్రజలు నాకు ఇచ్చిండ్రు. నేను జనగామ ప్రజలు ఎంబడే ఉంటా, జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, చూపిస్తా. నేను గతంలో చీరాల నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా చేసిన. ఇప్పుడు జనగామ నియోజకవర్గం మొత్తాన్ని కూడా అందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల వారికి ఏ అభివృద్ధి పరంగా ఉందో అది తప్పకుండా చేస్తాను. మరి ముఖ్యంగా నాకు 10 కోట్లు నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది. దాంట్లో
3,90,00,000 ఈ జనగామ నియోజకవర్గంలోని జనగామ జిల్లా మండలం కంటే జనగామ టౌను, జనగామ మండలం, బచ్చన్నపేట, నడిమేట, తరుగుపుల మండలాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,45,00,000 రూపాయలు ఈ పట్టణ అభివృద్ధి కొరకే ఇచ్చిన. జనగామ టౌన్ అభివృద్ధి కొరకు రోడ్లు, సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మామూలుగా ఉన్న రోడ్ల డెవలప్మెంట్ కొరకు కానీ నేను పెట్టిన. అవి త్వరలోనే జీవో కూడా వచ్చింది. ఈ 3,90,00,000 మంచి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేపిస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్, స్కూళ్ళ గురించి, స్కూళ్ళ రిపేర్ గురించి జనగామ జిల్లాలో ఉన్న జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, స్కూళ్ళకు దాదాపు 1 కోటి రూపాయలు వాటికి కూడా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. చాలా స్కూళ్ళలో మహిళలు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, మహిళా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన. అదేవిధంగా కిచెన్ రూమ్స్ లేవు. వీటన్నిటి కూడా సదుపాయాలను కల్పించడం కొరకు 1 కోటి రూపాయలు జనగామ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అది జనగామ జిల్లాలో. అందులో సపరేట్గా సిద్దిపేట జిల్లాలో ఉన్న మండలకు వేరే అమౌంట్ కూడా పెట్టినాం. సో ఈ విధంగా మౌలిక సదుపాయాలు విద్యా విషయంలో, తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో, అదేవిధంగా రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ఇవన్నీ విషయంలో తప్పకుండా నేను తగు శ్రద్ధ తీసుకొని ఈ రానున్న 4 సంవత్సరాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి జనగామ నియోజక ప్రజలందరూ కూడా నేను సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా అంతేకాకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య. డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ సీజన్ 6 క్రీడా పోటీలు. సముద్రాల మನೆమ్మ మారయ్యల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ. మెదక్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శివాజీ సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.